ఆరా పొలిటికల్ సర్వే సంస్థ అధినేత ఆరా మస్తాన్ గురించి ఎన్నో భూ కబ్జా ఆరోపణలు వస్తున్నాయి. నిజాలేంటో ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఎక్కడ చూసినా ఇటీవలే ఈ మధ్యకాలంలో న్యూస్లో మీ మీద ఎన్నో భూ కబ్జాల గురించి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అవి వింటూ వస్తున్నాము. అవి మీ మాటలో తెలుసుకొని మీరు చెప్తే బాగుంటుంది. అసలు ఏంటి అనేది. ఎన్నో భూ కబ్జాలు రావట్లేదు, ఎక్కడ రావట్లేదు. బహుశా మీరు పొరపాటుగా చూసుంటారు. ఏదో ఊరు పేరు లేని ఏదో ఒక మీడియా సంస్థలో మాత్రమే వస్తుంది. మీడియా సంస్థ వాళ్ళకి బహుశా నిజం కానరావట్లేదేమో. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో ఆ ఆరోపణ చేస్తున్నటువంటి స్థలంలోకి దాదాపు అన్ని మీడియా సంస్థలు, మీ మీడియా సంస్థతో సహా అన్ని మీడియా సంస్థలు వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఫిజికల్ పొజిషను, అలాగే చుట్టుపక్కల కాలనీలో ఉన్నటువంటి వారిని అందరినీ అడిగి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఏ మీడియా సంస్థ కూడా కనీసం కూడా ఈ వార్తని ప్రసారం చేయలేదు. సో కనీసం మీరు నా ఒపీనియన్ తీసుకోవడానికి వచ్చారు, ఆనందం. ఇది హైదరాబాద్ నగరం. చాలా గొప్ప గొప్ప పోలీస్ అధికారులు, మంచి నడవడిక కలిగినటువంటి అధికారులు ఉన్నటువంటి ప్రాంతంలో, అందులో నడి నగరంలో భూ కబ్జా అంటే అంత ఈజీగా ఎవరు లేరా? హైదరాబాద్ సిటీలో పెద్ద పెద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళకి ఎవరు లేకుండా ఎవరో మాలాంటి వాళ్ళు భూ కబ్జా చేసుకోమని అవకాశం ఇస్తారా? సో అది కేవలం న్యూసెన్స్ వాల్యూ చేస్తే ఏదో 10 రూపాయలు ముడతాయి అనేటువంటి ఇదితో ఎవరైతే దాన్ని ఆరోపణ చేస్తూ ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేసినటువంటి తప్పితే భూ కబ్జా చేస్తూ ఉంటే పోలీసులు ఊరుకుంటారా చూస్తూ? పోలీసులు హైదరాబాద్ నగరంలో చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంటారు. ఇక్కడే సీనియర్ పోలీస్ ఆఫీసర్లు కమిషనర్ ఆఫ్ పోలీసులుగా ఉంటారు, డీజీపీలుగా ఉంటారు, హోంమంత్రి ఇక్కడే ఉంటారు, ముఖ్యమంత్రి ఇక్కడే ఉంటారు, సమగ్ర యంత్రాంగం పూర్తిగా ఇక్కడే ఉంటుంది. ఇక్కడే ఉన్నప్పుడు హైదరాబాద్ నడిబొడ్డులో అంత ఈజీగా మరి కబ్జా అయితే ఇప్పుడు ఈ 4 రోజులు 5 రోజుల నుండి నడుస్తుంది కదా. పోనీ ఎక్కడన్నా అది కబ్జా జరిగినట్టు కానీ, లేదు అక్కడ ఏదైనా జరిగినట్టు కానీ ఇంతవరకు ఏమీ చూపించలేకపోయారు కదా. కేవలం న్యూసెన్స్ వాల్యూ క్రియేట్ చేస్తే ఏదో 10 రూపాయలు చిల్లర రాల్చుతారు అనేటువంటి ఆలోచన తప్పితే అంతకుమించి ఏమీ లేదు. ఎటువంటి కబ్జా జరగలేదు. 1944లో ప్రారంభించినటువంటి ఒక ఫ్యాక్టరీ అది. చార్మినార్ పాటరీ వర్క్స్ పేరుతో 1944 స్వాతంత్ర్యానికి పూర్వం ప్రారంభించినటువంటి ఫ్యాక్టరీ అది. దానికి సంబంధించినటువంటి అనుమతులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు ఆ రోజుల్లోనే, అలాగే ఆనాటి హైదరాబాద్ నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి అనుమతులు, అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డు ఉంటుంది కదా, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అనుమతులు, ఇలా అన్నీ ఉన్నాయి. రెండోది ఈరోజు వెళ్ళినా కూడా అది క్లియర్గా అది ఫ్యాక్టరీ అనేది ఈ క్షణం వెళ్ళినా కూడా అర్థమవుతుంటుంది. చిమ్నీలు కానివ్వండి, గోడౌన్స్ కానివ్వండి, లోపల ఉండేటువంటి వర్కర్ క్వార్టర్స్ కానివ్వండి, మెషినరీ కానివ్వండి, అవన్నీ ఉన్నాయి అక్కడ. అయితే జనావాసాలు పెరిగిపోయిన కారణంగా 1980లో ప్రభుత్వం దాన్ని మూసివేయమని చెప్పి యజమానులను కోరి ఆ మూసివేసిన తర్వాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద మినహాయింపునిస్తూ మాకు ఎవరైతే అమ్మారో జితేంద్ర మెహతా, అంటే హార్దిక్ మెహతా గారి తండ్రి ప్లస్ హార్దిక్ మెహతా గారి నాయనమ్మ సవితా మెహతా, వీరిద్దరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్ జీవోలు కూడా ఇచ్చింది. కాబట్టి కేవలం అక్కడ పనిచేసినటువంటి కుమారస్వామి, అక్కడ సిరామిక్ కలర్ మిక్సర్ కోసం పనిచేసినటువంటి కుమారస్వామి కుమారుల్లో ఒకడైనటువంటి రమేష్ అనేటువంటి 65-70 సంవత్సరాల వ్యక్తి చేస్తున్నటువంటి గోల ఇదంతా కూడా. వాళ్ళ తండ్రి అక్కడ పనిచేశాడు, తను కూడా అక్కడే ఉన్నాడు, చదువుకొని బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకున్నాడు. దాని మీద ఎవరు లేరు, ఇది అన్యాయంగా అక్రమంగా ఆస్తిని స్వాధీనం చేసుకుందాం అనుకున్నాడు. ఓనర్ ముంబైలో ఉంటారు కాబట్టి ఓనర్లు వాళ్ళు వాచ్మెన్లు ఉన్నా కూడా వాచ్మెన్లకు పెద్దగా తెలియకుండా జాగ్రత్త పడ్డారు అక్కడ ఆక్రమణదారులు. సో ముంబై నుండి ఓనర్లు వచ్చారు కాబట్టి ఇప్పుడు అరే మనకు ఇంత పెద్ద ప్రాపర్టీ, మనకు అనుకున్న ప్రాపర్టీ మళ్ళీ ఓనర్లు వచ్చేసారే అనేటువంటి ఒక బాధలో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం అన్నీ చేస్తూ ఉన్నారు. సో నేనే కాదు, నాతో పాటు ఒక ప్రముఖుడైనటువంటి మల్లెంపాటి శ్రీధర్ గారు కూడా దాంట్లో భాగస్వామి. వారు కూడా అంత ఈజీగా ప్రముఖ విద్యా సంస్థలను నడుపుతున్నటువంటి వ్యక్తి అంత ఈజీగా లీగల్ ఒపీనియన్లు తీసుకోకుండా, ఫిజికల్ పొజిషన్లు చూసుకోకుండా అంత ఈజీగా ఆయన కూడా తీసుకోరు కదా. కాబట్టి ఇది కేవలం న్యూసెన్స్ వాల్యూ. ఆ న్యూసెన్స్ వాల్యూకి ఏంటంటే
ఇంకొద్దిమంది తోడయ్యారు. కొద్దిమంది కూడా కాదు, ఒకరు తోడయ్యారు అంతే. ఆ తోడైనటువంటి వాళ్ళు లేనిపోని రభస క్రియేట్ చేసి బాగా న్యూసెన్స్ చేసి బాగా మీడియా సంస్థల్లో వచ్చి, దురదృష్టం ఏంటంటే ఊరు పేరు లేనటువంటి వాళ్ళ మీడియా సంస్థలు ఎవరు చూడట్లేదు కాబట్టి అనేక మీడియా సంస్థలకు ఫోన్లు చేసి మీరు ఏదైనా న్యూస్ ఐటెం కవర్ చేయండి, మీరు ఏదైనా న్యూస్ ఐటెం కవర్ చేయండి అని చెప్పి వాళ్ళు బతిమలాడుకోవాల్సినటువంటి పరిస్థితి. సరే, విఘ్నులైనటువంటి జర్నలిస్టు సోదరులు ఎవరు కూడా ఆ పని చేయట్లేదు. పోయి వాస్తవాలు తెలుసుకొని, ఇంకోటి ఏంటంటే ఎవరన్నా సమాజంలో కాస్త పేరు ప్రతిష్ట కలిగినటువంటి వ్యక్తి మీద ఓ బురద జల్లితే బాగా ఛానల్కి టీఆర్పీ రేటింగ్లు వస్తాయని కొంతమంది, కాస్త చిల్లర విధులిస్తారని కొంతమంది చేస్తున్నటువంటి వారు ఉన్నారు. అందులో ఈ పర్టికులర్గా ఈ విషయంలో మాట్లాడుతున్నటువంటి వారు అందులో ఆ కేటగిరీకి చెందినటువంటి వారు. ఇప్పుడు మీకు తెలుసు ఎన్ని మీడియా సంస్థలు ఉన్నాయనేటువంటి హైదరాబాద్లో. మొత్తం ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, తక్కువలో తక్కువ 100 ఛానళ్ళు ఉన్నాయి. ఈ 100 ఛానళ్లలో లేకపోతే 100 మీడియా సంస్థల్లో ఎక్కడ రానటువంటి కథనం ఆ ఊరు పేరు లేనటువంటి ఛానల్లో ఎందుకు వస్తుందంటే కారణం ఇదే, అంతకుమించి ఏమీ లేదు. ఎటువంటి కబ్జా జరగలేదు. ఏ కబ్జా జరిగినా పోలీసులు ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి ఇటువంటి కథనాలను నమ్మాల్సినటువంటి పని లేదు. అందుకని న్యాయ పోరాటం చేస్తున్నాం. 2-3 రోజుల్లో ఏం చేయాలి అనేటువంటి చేస్తాం. ఎందుకంటే వాళ్ళు కనీసం ఆర్ఎన్ఐ అనుమతి లేకుండా నడుపుతున్నారు పత్రిక నడపాలంటే కనీసం ఆర్ఎన్ఐ యొక్క అనుమతి ఉండాలి అనేటువంటి కనీస ఇది లేకుండా జనాల్ని బెదిరించడం కోసం ఏదో పిచ్చి పేపర్లో పిచ్చి పదాలు రాసేస్తే ఏదో 4 రూపాయలు చిల్లర వేసేస్తారు అనేటువంటి ఒక దురాలోచనతో కనీస ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా, గుర్తింపు లేకుండా నడుపుతున్నటువంటి పత్రిక అది. కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కానీ లేదు. ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అవుతాం. లీగల్గా ప్రొసీడ్ అవడంతో పాటు జరుగుతున్నటువంటి పరువు నష్టానికి ఏం చేయాలనేటువంటిది న్యాయవాదులతో చర్చిస్తున్నాం. చర్చించి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. అంటే ఇన్ని ఇయర్స్ లేనిది ఇప్పుడే ఎందుకు మిమ్మల్ని డిఫేమ్ చేయాలని అనుకుంటున్నారు మీ ఒపీనియన్లో? మంచి మాట. ఇప్పుడు ఈ అలవాటు ఉన్నటువంటి వాళ్ళైతే ఈ కబ్జాలో లేకపోతే ఇంకో దగ్గర ఉన్నటువంటి భూములు కొనే అలవాటు ఉన్న వాళ్ళైతే, నేను ఈ రంగంలో 18 సంవత్సరాలు ఉంటున్నాను. ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వాలన్నిటితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపినటువంటి ముఖ్యులందరితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడూ ఆ పని చేసి ఉండేవాడిని కదా. 18 సంవత్సరాలలో హైదరాబాద్ నగరంలో భూముల రేట్లు బాగా రైజ్లో ఉన్నప్పుడే చేయాలి కదా. ఇప్పుడు దాదాపు 20-30% పడిపోయినప్పుడు ఎందుకు చేస్తాం? కేవలం సరే, ఆ భూమి అనేటువంటిది 2022 డిసెంబర్లో కొనడం జరిగింది. 2022 డిసెంబర్లో ఆ కొన్నప్పటి నుండి ఇది నడుస్తుంది. ఏదో చిల్లర రాలుతాయని చెప్పి ఎవరైతే 2023లో మా పూర్వీకుల నుండి వచ్చిందని ఒక పార్టీషన్ డీడ్ క్రియేట్ చేశారో, ఆ క్రియేట్ చేసిన వారు చిల్లర కోసం తిరుగుతూ ఉన్నారు. సరే, ఏదైనా పద్ధతిగా అడిగితే ఎవరైనా ఏదైనా చేసి పెడతాం. అబ్నార్మల్గా ఏమాత్రం సంబంధం లేనటువంటి వాళ్ళు కోటాను రూపాయలు కావాలి అంటే అంత ఈజీ కాదు కదా. అందుకని ఆ చిల్లర కూడా రాల్చము అన్నందుకు ఏదో హడావుడి క్రియేట్ చేస్తున్నారు. దీంతో ఏమి అయ్యేది లేదు. వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళి తెలుసుకోవచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఎందుకంటే న్యాయస్థానాల్లో దీని మీద అవగాహన ఉంది, పోలీస్ స్టేషన్లో దీని మీద అవగాహన ఉంది. అవగాహన లేనిది ఎక్కడ అంటే, సరే మీడియా సంస్థలకు అన్ని అవగాహన ఉండాలని లేదు కదా. ఆ అవగాహన లేనటువంటి ఒక మీడియా సంస్థ దగ్గరికి వెళ్ళి రభస క్రియేట్ చేస్తున్నారు అంతే.